కాలంలో కూడా ఈ కరోనా కాలం సందర్భంగా కరువు విలేతాండం ఆడుతున్నటువంటి సందర్భంలో కూడా రైతులకు నీళ్లు ఇవ్వాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మేము అడగగానే మొత్తం మన కాలువల భూసేకరణ గాను కాలువల నిర్మాణానికి 30 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. దానిలో కొన్ని పైసలు వెనకసీరి వేరే దగ్గర ఎట్లయినా పర్లేదు, కానీ మైలారం వాళ్ళు మనసుగల మనుషులు వాళ్ళ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి 4 కోట్ల రూపాయలు ఈ గ్రామానికి కేటాయించడం జరిగింది 40 ఎకరాలకు గాను. తప్పకుండా మీ అందరి సహకారం ఉంటే మళ్ళా బతుకమ్మ పండుగ వరకల్నే నిండైన చెరువు నిండైన బతుకమ్మ, ఇది రెండు మన నినాదం, నిండైన చెరువు నిండైన బతుకమ్మ. ఆ పండుగ వరకల్నే పూర్తి స్థాయిలో కాలువల ద్వారా నీళ్లు తీసుకురావాలన్నటువంటి ఒక లక్ష్యంతో పనిచేయడం జరుగుతూ ఉన్నది. దాంతోపాటుగా ఇవాళ మీ రైతన్నలందరూ కూడా దయచేసి కల్లాలు కూడా పూర్తి ఉచితంగా మీ పొలాల దగ్గర కల్లాలకు కూడా సుమారుగా 75 సెంటీమీటర్లు సుమారుగా 1,00,000 రూపాయలు దానికి అనుకూలంగా మీకు అందరికీ కూడా కల్లాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అంటే రైతు చేతికి మట్టి అంటకుండా రైతు జేబులో నుంచి ₹1 ఖర్చు కాకుండా ఉచితంగా కరెంట్ ఇవ్వాలి, గోదావరి నీళ్లు ఉచితంగా ఇవ్వాలి, వాళ్లకు సౌకర్యంగా పంటలు ఆరబోసుకోవడానికి కూడా రైతుకు కల్లాలు కట్టించాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పం తీసుకొని ఇవన్నీ కూడా పనులు చేయడం జరుగుతూ ఉన్నది. గ్రామస్తులంతా ఐక్యంగా ఇవన్నిటి కూడా సద్వినియోగపరుచుకున్నప్పుడు తప్పకుండా మన గ్రామం కూడా అభివృద్ధి జరుగుతుంది. దాంతోపాటుగా ఇలా 15 లక్షల రూపాయలతో పెట్టుకొని నేను ఇప్పుడే సర్పంచ్ గారికి చెప్తా ఉన్నా, ఒక మంచి రైతు బజార్ కట్టుకుందాం, ఎప్పుడు పడితే రోడ్ల మీద మన కూరగాయలు అమ్మేటట్టు ఉండదు, మంచిగా దాన్ని కూడా కట్టుకుందామని చెప్పేసి రైతు బజార్ కూడా 15 లక్షల రూపాయలు మీరు కట్టుకుంటే ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దాంతోపాటుగా చాలామంది ఇక్కడ మా యాదవన్నలు ఉన్నారు, వాళ్ళు కూడా గొర్రెగొట్టులను బతుకుటోళ్ళు కాబట్టి తప్పకుండా వాళ్ళకు కూడా షెడ్లు కట్టియాలన్న ఆలోచనతో కూడా, అంటే ఒక్కొక్క షెడ్డుకు ₹1,00,000 అంటే సుమారుగా 40 షెడ్లు కట్టితే 40 లక్షల రూపాయలు గొర్రెల షెడ్లు కట్టుకోవడానికి కోసం వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి మన ఎంఆర్ఓ గారు కూడా మొన్ననే చెప్తే, ఎందుకంటే ఇది ఊరు చాలా పెద్ద ఊరు కాబట్టి ఎక్కువగా మామూలు యాదవన్నలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కొద్దిగా మనం సాయం చేద్దామన్న ఆలోచనతో, అంటే వాళ్ళకని కాదు మిగతా పశువులు ఉన్న వాళ్ళకు కూడా పశువుల షెడ్లు కట్టుకోవడానికి కూడా పైసలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అంటే తప్పకుండా మీరు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సద్వినియోగపరచుకోగలిగితే అన్నింటిలో కూడా మీకు పూర్తి స్థాయి సంపూర్ణ సహకారం అందించడానికి కోసం మేము ఎప్పుడు కూడా సేవకులాగా పనిచేస్తామని చెప్పేసి ఆ రోజు కూడా చెప్పడం జరిగినది. కాబట్టి గ్రామంలో దయచేసి మీరందరూ ఐక్యంగా మంచి పనులు చేసుకోండి. అన్ని ఊర్లకు అన్ని కులాలకు కూడా కుల సంఘాలు ఇవ్వడం జరిగింది, మహిళా సంఘాలు ఇవ్వడం జరిగినది. రోడ్ల విషయంలో కానీ అన్ని విషయంలో కానీ మీకు ముందు వరుసలో ఉండి పూర్తి స్థాయిలో నేను సంపూర్ణ సహకారాన్ని నేను అందిస్తూ ఉన్నాను. తప్పకుండా మన కోసం పనిచేసే వాళ్ళందరూ కూడా మన సహకారం తీసుకోవాలి. వాస్తవంగా మన కోటేషన్ నా దగ్గరికి వచ్చిండు, అన్న పర్వాలేదు అవసరం అనుకుంటే నా సొంత డబ్బులు పెట్టైనా గ్రామానికి కొంత సేవ చేద్దామన్న ఆలోచన నేను వచ్చినా అన్న అని చెప్పేసి మన మా తమ్ముడు ఎవరు అంబేద్కర్ సంఘము అన్న ఇది మొత్తం కరెంటే లేదు, దీనిలో చిమ్మన చీకటి ఉన్నది నాకు కొంచెం అని చెప్పేసి, నాకు ఆ తమ్ముడు ఎవరో నాకు తెలియదు, నాకు వాట్సాప్ పెట్టింది అంతే, చిమ్మన చీకటి ఉందని. వాస్తవంగా మా సత్యానికి చెప్పిన ఆల్రెడీ అక్కడ సంఘానికి మనం పైసలు ఇచ్చినాం, గోడ ఇట్లా అవన్నీ పెట్టుకొని మంచిగా ఫంక్షన్లు చేసుకోవడానికి అని చెప్పిన, ఆ పైసలు అట్లనే ఉన్నాయి, దీనిలో ఏమో మొత్తమే ఇక కరెంటు లేదు ఏం లేదు అన్న, సిమ్మన చీకటి ఉన్నది, మేము కూర్చోవడానికి కూడా లేదు అని చెప్తే పాపం తమ్ముడు నేను వెంటనే తర్వాత పైసలు ఇస్తాగా నువ్వు పని మొదలు పెట్టమని చెప్పేసి నేను మన కోటికి చెప్పడం జరిగినది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, దయచేసి అందరం కూడా ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరన్నా 4 డబ్బులు ఖర్చు పెట్టుకొని నా ఊరు కోసం పనిచేస్తా అన్నప్పుడు మనం అందరం సహకరించుకోవాలి. నేనే చెయ్యాలి, నేను ఎట్లా చేస్తాను అనుకునేటోళ్ళు నువ్వన్నా చెయ్యాలి, అంటే ఉంటే నువ్వన్నా చేయాలి, లేకుంటే శ్రేష్ఠుల కన్నా మన సహకారం అందించాలి తప్ప నేను చెయ్యా నువ్వు చెయ్యా ఊరు సీకట్లలో ఉండాలని అంటే ఊరు ప్రజలందరూ గౌరవంగా మనకు అవకాశం ఇవ్వాలి, వేదిక మీద నిలబడే గొప్ప అవకాశం అదృష్టం మనకు వచ్చినది. ఈ అదృష్టాన్ని కాపాడుకోవాలి, ఈ గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. తప్పకుండా అందరూ కూడా అభివృద్ధిలో భాగస్వామ్యమై ఊరిని గొప్పగా అభివృద్ధి పరుచుకుంటారన్నటువంటి విశ్వాసాన్ని నేను వ్యక్తపరుస్తూ ఉన్నా. దయచేసి మళ్ళీ తర్వాత కాలువలకు మేము కాలడ్డం పెడతామంటే కాలువ రాదు. నేనైతే ఎవరైతే కాలువలకు పైసలు ఇచ్చిన తర్వాత అడ్డం పడతారో ఇక నేను కూడా అడ్డం పడతా. దయచేసి ఇప్పటివరకు ఎవరికి అడ్డం పడలే, నేను ఇక ఇప్పటి నుంచి అడ్డం పడడం మొదలు పెట్టిన అనుకో, మీరు అడ్డం పెడితేనే కాలాలకు కట్టబెట్టడం చాలా డేంజర్. కానీ నేను పైసలు తీసుకున్నారు, మీరు రైతన్నలకు మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, తప్పకుండా ఇంకా రానున్న భవిష్యత్ కాలంలో కూడా మీ సంపూర్ణ ఎవరైనా నిజంగా భూములు కోల్పోయారు వాళ్ళకి ఇంకొక రకమైన నా సహాయ సహకారాలు కావాలంటే నేను మీ దగ్గరికి వచ్చి మీలో కూలిగా పనిచేసిపోతాను. నేను మీకు పూర్తి స్థాయిలో నేను సంపూర్ణ సహకారాలు అందిస్తా. తప్పకుండా మైలారం వాళ్ళు బాగా సహకరించారు. ఈ నేను కూడా, ఎందుకంటే ఇది మీకోసమే, వాస్తవంగా నా కోసం కూడా కాదు, నాకు అక్కడ జాగలేదు, నాకేం నీళ్ళు వచ్చేది లేదు, కానీ ఆనందంగా మీ ఊరు చెరువు నిండి మీ పొలాలకు నీళ్ళు వస్తే ఒక ఎమ్మెల్యేగా నిజంగా నా ఊరికి నా ఊళ్ళ కోసం ఇది చేసిన ఒక సంతృప్తి నాకు మిగులుతుంది. మనసుకి సంతృప్తి కన్నా గొప్ప సంతోషం ఇంకోటి లేదు. కాబట్టి తప్పకుండా మీ అందరికి పేరు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ చెక్కును అందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను.